బీహార్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. బంకిపూర్ ఉప ఎన్నిక ఫలితాల్లో జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ సంచలనం సృష్టించారు. 17వ రౌండ్ ముగిసే సమయానికి పీకే 33,538 ఓట్లు సాధించి తన సమీప బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్పై 10,000 ఓట్లకు పైగా భారీ ఆధిక్యంతో విజయాన్ని ముద్దాడారు. దశాబ్దాలుగా బీజేపీ కట్టడైనటువంటి సాంప్రదాయ స్థానంలో జన్ సూరజ్ జెండా ఎగరడం పాట్నాలోని జన్ సూరజ్ కార్యాలయంలో పండగ వాతావరణాన్ని నింపింది. 5 సార్లు బంకిపూర్ నుండి గెలిచినటువంటి నితిన్ నవీన్ ఇటీవల రాజ్యసభకు ఎంపికై ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఇక్కడ బీజేపీ దెబ్బతినడానికి బలమైన కారణాలున్నాయి. నితిన్ నవీన్ స్థానంలో కొత్త అభ్యర్థి నీరజ్ కుమార్ను నిలబెట్టడం స్థానిక నాయకత్వంలో అసంతృప్తికి దారితీసింది. దశాబ్దాలుగా ఒకే పార్టీ చేతిలో ఉన్నప్పటికీ స్థానిక సమస్యలు అలాగే మౌలిక వసతులు పట్ల ప్రజల్లో వ్యక్తమైనటువంటి అసంతృప్తి బీజేపీపై ప్రతికూల ప్రభావం చూపింది. ఇక నితిన్ నవీన్ జాతీయ అధ్యక్షుడిగా రాజ్యసభకు వెళ్లడంతో స్థానిక నియోజకవర్గంపై పట్టుతగ్గడం బీజేపీకే మైనస్గా మారింది. ఇక ఎన్నికల వ్యూహకర్తగా ఎందరినో గెలిపించినటువంటి పీకే ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో స్వయంగా గెలిచి చరిత్ర లిఖించారు. జన్ సూరజ్ పార్టీ స్థాపించినటువంటి నాటి నుండి బీహారు మూలమూలలా నిర్వహించినటువంటి సుదీర్ఘ పాదయాత్ర ప్రజలతో బలమైనటువంటి అనుబంధాన్ని ఏర్పరిచింది. సాంప్రదాయ నినాదాలను పక్కనబెట్టి యువత, విద్యార్థికులు అలాగే జెన్జీ ఓటర్ల ఉపాధి, అభివృద్ధి ఎజెండాలను బలంగా వినిపించడం పీకేకు కలిసి వచ్చేసింది. ఇక మూసా రాజకీయాలకు దూరంగా ఒక కొత్త రాజకీయ మార్గాన్ని చూపించడంతో తటస్థ ఓటర్లందరూ కూడా పీకే వైపే నిలిచారు. ఇక బీహార్తో పాటుగా మిగిలిన 2 బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ కూడా ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గంలో మాజీ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా పోలింగ్ బూత్లో కూడా కాంగ్రెస్ స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని సాధించింది. ఇక 9వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్ 9,519 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతూ బీజేపీకి గట్టి షాక్ను ఇచ్చారు. ఇక బీజేపీ అంతర్గత విభేదాలే కాంగ్రెస్ విజయానికి దారితీశాయంటూ ప్రతిపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు బీజేపీకి ఊరటనిచ్చే అంశం ఒక్క గుజరాత్ మాత్రమే. ఇక వడోదరా పరిధిలోని మంజల్పూర్ సీట్లో బీజేపీ అభ్యర్థి సతీష్ పాటిల్ 27,516 ఓట్ల భారీ ఆధిక్యంతో ఇక విజయాన్ని ఖాయం చేసుకోవడంతో అక్కడ బీజేపీ శ్రేణుల సంబరాలు జరుపుకుంటున్నారు. ఏది ఏమైనా బీజేపీ జాతీయ అధ్యక్షుడి సొంత నియోజకవర్గంలో ప్రశాంత్ కిషోర్ సాధించినటువంటి ఈ విజయం రాబోయే రోజుల్లో బీహార్ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేలా కనిపిస్తోంది.